ఏ గుహకి దారి మేము ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. లోపల ఎలాగ ఉంటుందో మా కళ్ళతో మీకు చూపెట్టబోతున్నాం ఇవాళ. టికెట్ తీసుకోనా? టికెట్ తీసుకో. ఎట్రానా బతుకు ఒకసారి కొట్టుకుంటే వినపడాలి. ఆన్ చేసావా? పాయా గుహలు చూసారుగా అసలు బా మామూలుగా లేదు అసలు. ఎడా సిస్టమ్ ప్రకృతి ప్రకృతి బ్యూటిఫుల్. చూసారా ఫ్రెండ్స్? చూడండి అసలు మామూలు ఎంజాయ్ కాదు, ఆస్వాదించాలి అలాంటి. ఇక్కడ ఈ సొరంగం చూసి బయట ఇక్కడి నుంచి ఇప్పుడు లోపల కావా? ఇదా ఈ తేడా ఉందిలే. మా వాడు సెటర్ వేశారు, మీరు కాసేపు నవ్వుకోండి. రండి మందలు మీరు పోండి, నేను వస్తా. భయం కాదు, వీడే మిమ్మల్ని ఇయ్యద్దు, మిమ్మల్ని మళ్ళీ వేసేసాడు. అదే సిగ్నల్ ఎందుకు ఉంటుంది ఇంతలో బొక్క. రండి బా గబ్బడాలు చూసారా ఫ్రెండ్స్? ఏదే తాండం చేస్తున్నాయి గబ్బడాలు. బా 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 మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇలాంటి గుహలు ఫస్ట్ టైం నేను చూస్తాను. చాలా పెద్ద గుహ ఇది. మన టూర్లో అయితే ఫస్ట్ పెద్ద గుహ. గబ్బడాలు మాత్రం చలివిడిగా ఉంది. వా లైటింగ్ మళ్ళీ షో. ఇది ఇది దీనిపైన పైన ఇదంతా రాయి, చాలా పెద్ద రాయి. ఇది మొత్తం ఒకటే రాయి. దీనికి ఏర్పడిన గుహ ఇది ఫ్రెండ్స్. చూడు బ్యాక్ బ్యాక్ చూస్తే ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి. అన్నా సో అలా ఉంది చూడండి. బాబా బాబా గుహలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చూసి ఉంటారు నాకు తెలిసి ఇలాంటి గుహలు. అబ్బా అస్సలు మా అమ్మ ఇది చూడదగ్గదు. కొంచెం ముందుకు వెళ్తాను, లైటింగ్ ఇంకా బాగా కనపడిద్ది. వాటర్ వచ్చేసినాయి, బురద బురద ఉంది లోపల. చూస్తూనే ఉండండి. అసలు ఇంత పెద్ద గుహ. మనకి ఏ ఊరు ఇది? బేలిం బేలిం గుహలు. అసలు దీంట్లో రోడ్డు అయితే 4 బస్సులు పోతాయి దీంట్లో.
అంత పెద్ద గుహ ఇది. బా గుహలో కూడా కానీ ఎంత పెద్ద బొక్క గుహలో ఉందని తెలియదు వచ్చిందాక. ఏం సినిమా అట్నే ఉంది చూస్తుంటే. జగదేక వీరుడు అసలు సుందర్ షూటింగ్ చేసింది ఇక్కడేనంట. అసలు ఏంది ఇది, మైండ్ బ్లోయింగ్. పోవచ్చు. అమ్మో కింద చూసి వెళ్ళాలి నేను. మీకు వీడియో చూపడం వల్ల నేను జారి పడుతున్నాను. ఇది దూరు దాంట్లోకి ఒకసారి దూరన్నా దాంట్లోకి. లైట్ 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 వేసావు లైట్ అయ్యి ఒకసారి లైట్ ఎడవుతున్నా. ఊహది లైట్ అలా పోయింది. వీడియో తీస్తుంటే లైట్ అట్టలికి వీడియో తీస్తున్నావు ఏంటి ఇది? బాయా వాటర్ పైప్ ఏదో వాటర్ పైప్ ఉంది దాంట్లో. అబ్బో జాగ్రత్త. మట్టి ఇప్పుడు ఏమనుకున్నా సేమ్ అట్నే ఉంది కదా, అట్నే ఉంది చూస్తుంటే. నాకు తెలిసి ఇక్కడ తీసుంటారు అప్పుడు మనం చిన్నపిల్లలం కదా. నాకు తెలిసి పుట్టాము పుట్టలేదు జగదేక వీరుడు సినిమా అన్నప్పుడు. ఇక్కడి నుంచి వచ్చాడు, కొంచెం చిన్నది వచ్చింది. మెయిన్ ముందర ఆక్సిజన్ మాత్రం బాగుంది ఆడ. సీనా ఎలాగుంది? మన ఈ టూర్లో ఇదే కొత్తది ఈసారి ఈ సంవత్సరం. ఇలా పోతాయండి, ఏ ఊరంటే ఆ ఊరే వచ్చింది. అంటే మొత్తం రాయి. అటు నుంచి ఏమన్నా ఉందా? లైటింగ్లో మా ఉంటాయి తెలుసు. ఏనా అటు ఏమన్నా ఉందా? రావచ్చా? ఓకే అంటే ఇదే ఏం లేదంట, అంటే దారి లేదంట. పంపండి బామ్మ, చెప్పమ్మా. గుహ గురించి చెబుతా ఉండు సీను. సూపర్గా ఉందంటే ఒకసారి సూపర్ ఏం లేదు, ఏం సూపర్గా ఉందా కుర్తులో నాకు కమర్లో. ఈసారి అటు వెళ్ళాం, ఇటు నుంచి వచ్చి నాకు అటు వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, మా వాడు వస్తున్నాడు. ఇది అబ్బో మా వాడు లైటింగ్ బాగా తలక్ 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 మనం పెడుతున్నాడు.
ఇప్పుడు కరెంట్ పోవాలి, మన పని ఏంటి మామూలుగా ఉండదు. ఎటు చూసామో కూడా తెలియదు. ఏంది సిగ్నల్స్ వస్తున్నాయా? సీసీ కెమెరా ఉండదు ఫ్రెండ్స్, చూసారా? అదిగో సీసీ కెమెరా బిగించారు. అంటే మళ్ళాంటి వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరగకుండా వాళ్ళు జాగ్రత్తగానే భద్రత చేశారు. లోపల ఫ్యాన్లు, కూలర్లు, ఉండగా చిన్నది అయిపోతుంది గుహ. కానీ నొన్నగా ఉంది ఫ్రెండ్స్. చిన్న నొన్నగా ఉంది రాయి మాత్రం. రాయనన్నా ఇది ఒక రాయి. అదే మట్టి బయట పడకుండా ఇక్కడ కొంచెం ఆక్సిజన్ తగ్గింది ఇక్కడి నుంచి. అబ్బో పైన వాటర్ లీక్ అవుతుంది. అబ్బో ఫ్రెండ్స్ ఏమైనా కనబడుతుందా? ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, జాగ్రత్తనా. లైట్లు లేవు. ఇక్కడ గుహ ఉంది, సొరంగం, కానీ లైటింగ్లు పెట్టలే. అలా కింద పైనుంచి కిందకి పైపులు వేసారన్న గాలి రావడానికి. బా సినిమా సెట్టింగ్ అంతా. పడిపోయింది పడిపోయింది. మరి బ్యాక్కి వెళ్దాం.